ఛానల్ సంగాస్ వ్లాగ్స్. ఇవాళ మీ అందరికీ టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ బిర్యానీ నేను కాదు, మా మమ్మీ చేస్తుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, పెరుగు, గరం మసాలా, డ్రై స్పైసెస్, గోజ్వరాకు, సాజీరా, లవంగా, పట్ట, మరాఠీ ముగ్గ, అనాస పువ్వు. ఇవి 4 నిమ్మకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ధనియాల పౌడర్, కారం పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తగినంత పసుపు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలండి. గ్రైండ్గా మెత్తగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా 5-6 ఆనియన్స్ కూడా కోసుకోవాలి. ఇలా సన్నగా కోసుకోవాలి. దీన్ని ఫ్రై చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. 1.5 kg చికెన్కి మేము కిలోంబావు బియ్యం తీసుకున్నాం. 1250 grams బియ్యం తీసుకున్నాం. ఇది ఎగ్జాక్ట్గా చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసే ముందు ½ గంట ముందు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఫస్ట్ నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్, కొంచెం తగినంత ఉప్పు, 3 స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ అంతా. మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము నిమ్మకాయలు తీసుకోవాలి. మేము 1.5 kg చికెన్కి 5 నిమ్మకాయలు తీసుకున్నామండి. గింజలు లేకుండా నీట్గా మొత్తం గింజలు తీసేసి ఆ జ్యూస్ని కలుపుకోండి. మంచిగా కలుపుకొని దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మనం ఒక బాండీ తీసుకొని అందులో 10 స్పూన్స్ అంత నూనె యాడ్ చేసుకొని అందులో మనం ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 6 గ్లాస్ బియ్యానికి మేము 6 గ్లాస్ వాటర్ తీసుకున్నామండి. అందులో 4-5 పచ్చిమిర్చి, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, తగినంత ఉప్పు, కొంచెం కొరియాండర్ లీఫ్ యాడ్ చేసుకున్నామండి. ఇది బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనము ఫస్ట్ నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో యాడ్ చేయాలి. మొత్తం బియ్యం అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ రైస్ని 60% మాత్రమే ఉడకబెట్టుకోవాలి. 60% ఉడికినాక రైస్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ దాంట్లో బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఫస్ట్ చికెన్ మొత్తం ఒక లేయర్ కింద వేసుకోవాలండి. దాంట్లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ 60% ఉడికిన రైస్ ఉంది కదా, అదంతా దీని మీద ఈవెన్గా వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా నీట్గా ఈవెన్గా వేసుకోవాలండి. ఇలా ఈవెన్గా వేసుకున్న దాని మీద మనము మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. దీనికి కొంచెం నెయ్యి యాడ్ చేయాలండి. నెయ్యితో బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. మేము 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసినాము. దీన్ని ఒక మంచి లిడ్తో కవర్ చేసుకున్న తర్వాత దాని మీద మేము కొంచెం బరువు పెట్టుకున్నామండి. చపాతీలు కాల్చేదాన్ని బరువు పెట్టుకున్నాము. దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో 10 minutes, తర్వాత లో ఫ్లేమ్లో 20 minutes పెడితే 30 minutesలో బిర్యానీ రెడీ అయిపోతుందండి. బిర్యానీ రెడీ. బిర్యానీ అంటే చాలామంది ఎంతో పని అనుకుంటారు, కానీ బిర్యానీ చాలా ఈజీ అండి. బిర్యానీ టేస్ట్ చేసామండి. సూపర్ టేస్ట్ అయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. 30 minutesలో బిర్యానీ ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.